ప్లాన్ సక్సెస్ అయింది. ఎట్టకేలకు సాధించారు. ఓ భారీ బోటు బయటకొచ్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 40 టన్నుల బరువున్న భారీ బోట్ను బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళిక అమలు చేసి భారీ బోటును బయటకు తీశారు. ఇదే పద్ధతిలో మిగిలిన బోట్లను ఇవాళ తొలగించనున్నారు. అయితే ఇప్పటి వరకు 4 రకాల ప్లాన్లతో శత విధాలుగా ప్రయత్నించినా నిరాశ ఎదురైంది. బోట్లు చుక్కలు చూపించాయి. 5వ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి ఓ భారీ బోటును ఒడ్డుకు తెచ్చారు. 2 భారీ బోట్లను గడ్డర్లను అమర్చి చిక్కుకున్న పడవను ఒడ్డుకు తరలించారు. ఇవాళ మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను ఇంజనీర్లు కొనసాగించనున్నారు. గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ పడవను పున్నమి ఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు ఇంజనీర్లు. బ్యారేజీ ఎగువన కిలోమీటర్ పైగా దూరంలో ఉన్న పున్నమి ఘాట్ వద్దకు బోటును చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. అక్కడి నుంచి రాము, ఫస్ట్ బోట్ ని బయటికి తీయడం ఈ ఫార్ములా ఎంతవరకు అంటే ఎలా సక్సెస్ అయింది, ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? ఇంకా 2-3 డేస్ పడుతుంది అంటున్నారు మిగిలిన బోట్స్ ని బయటికి తీసుకురావడానికి. డీటెయిల్స్ ఏంటి రాము? ఉదయశ్రీ, బోటు ఆపరేషన్ లో మనం చూస్తే దీన్ని ఖచ్చితంగా హెచ్ బ్లాక్ బోట్ ఆపరేషన్ అని క్లియర్ గా చెప్పొచ్చు. ఈ బోట్ హెచ్ బ్లాక్ ఆపరేషన్ లో ఏదైతే 2 భారీ ఇసుక పడవలను తీసుకుని దానిలో ఒక్కో దానిలో 150 టన్నుల ఇసుకను నింపుకొని తిప్పి తీసుకెళ్లగలిగినటువంటి సామర్థ్యం కలిగిన 2 బోట్లను తీసుకుని దానికి హెచ్ ఆకారంలో 4 పెద్ద పెద్ద ఐరన్ బ్లాక్లతో మొత్తం అంతా కలిపి 6 నుంచి 7 టన్నులు బరువు ఉండేలాగా ఒక బ్లాక్ ను తయారు చేసుకుని ఆ బ్లాక్లను తీసుకొచ్చి ఆ 2 పడవల మీద ఫిక్స్ చేసుకున్నారు. ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి 2 వైపులా అటు 7 పుల్లీలు ఇటు 7 పుల్లీలు మొత్తం 14 పుల్లీలు 14 బ్లాక్ లింక్ చైన్లతో కింద ఉండేటటువంటి ఏదైతే నీళ్లలో మునిగినటువంటి పడవ ఉందో దాన్ని లాక్ చేస్తారనమాట. లాక్ చేసిన తర్వాత ఆ లాక్ చేసినటువంటి పడవను తీసుకొని, అంటే ఖచ్చితంగా అది కనుక కింద ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకపోతే, అంటే ఇసుక మేటలు కానీ లేదా సిమెంట్ బ్లాక్స్, ఇప్పుడు అక్కడ మనం ఏదైతే బ్యారేజ్ ఎంట్రన్స్ చూస్తామో ఆ బ్యారేజ్ ఎంట్రన్స్ కనుక మనం ఒకసారి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ బ్యారేజ్ దగ్గర బోట్లు బ్లాక్ అయిన దగ్గర కనుక చాలా క్లియర్ గా చూస్తే అక్కడ ఒక గట్టు కనిపిస్తుంది మనకు, సిమెంట్ గట్టు. ఆ సిమెంట్ గట్టు పక్క నుంచి ఆ చివరి వరకు, అంటే ఖచ్చితంగా బ్యారేజ్ చివరి వరకు కూడా ఒక బ్లాక్ లాగా, అంటే సిమెంట్ బ్లాక్ లాగా పెట్టి అక్కడి నుంచి ఫ్లో డ్రాప్ వేస్తారు. ఆ ఫ్లో డ్రాప్ అంటే ఒక రకమైనటువంటి, మనం చెప్పాలంటే సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న వాల్, ఆ వాల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. దాని దగ్గర నుంచి ముందుకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇసుక మేటలు దాటించుకొని డైరెక్ట్ గా ఒడ్డుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి దానిని దాటడం కోసం, అలాగే ముందుకు వచ్చాక ఇసుక మేటలు దాటడం కోసం, దీనికోసం దాదాపు 7 నుంచి 8 గంటల పైగా సమయం పట్టిన తర్వాత రాత్రి 8 తర్వాత, అంటే 9 దాటిన తర్వాత 10 ఆ సమయానికి బోటు పూర్తిగా నది లోపలికి తీసుకురాగలిగారు. తీసుకొచ్చిన తర్వాత దానిని 2 బోట్ల మధ్యన బ్లాక్ చేసుకుని లిఫ్ట్ చేసి, అంటే మనం ఒక కావడికి గనక 2 పక్కల బిందెలు వేసుకొని మధ్యలో మనిషి తీసుకెళ్లడానికి ఇద్దరు చెరో వైపు పట్టుకుని గనక తీసుకువెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా 2 పక్కల 2 బోట్లను పెట్టుకుని మధ్యలో దానిని లిఫ్ట్ చేసి డైరెక్ట్ గా తీసుకుని వెళ్లి పున్నమి ఘాట్ దగ్గరలో ఉన్నటువంటి పిండాల రేవు పక్కన, అంటే చేపల మార్కెట్ అంటాం దాన్ని, దాని పక్కన ఉండేటటువంటి ప్లేస్ లో ఒడ్డుకి పూర్తిగా ఒడ్డు నుంచి 100 మీటర్ల దూరం వరకు కూడా దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మట్టిలో ఆనుకున్న తర్వాత అక్కడ నిలబెట్టి పార్క్ చేసేసి దానిని ఒడ్డుకు లంగర్ వేసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా మొదటి బోటుని అయితే మాత్రం రెస్క్యూ చేసి బయటకు తీసుకురాగలిగారు. అలాగే ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు, మొత్తం టీం అంతా కూడా బయలుదేరి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చిక్కుకుని ఉన్న ఇంకొక బోటు దగ్గరికి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ బోటు బ్యారేజ్ మీదకి లాక్ అయి ఉన్నటువంటి పరిస్థితి, బ్యారేజ్ మీదకు ఉంది. దాని కింద ఇంకా ఒక పెద్ద బోటు ఇంకొక బోటు కూడా ఉంది అని అయితే మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే గనక ఉంటే ఆ బోటును వాటి మించి కిందకి దింపి నిన్న ఎలా అయితే ఆ బోటును తీయడానికి ఒక లీనియర్
పొజిషన్లో అంటే సమాంతర పొజిషన్లో పెట్టుకున్నారో అదేవిధంగా సమాంతర పొజిషన్లో పెట్టుకుని సేమ్ ఇదే హెచ్ బ్లాక్ ఆపరేషన్ని తిరిగి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమాంతర పరిస్థితుల్లో తెచ్చుకోవడానికి అలాగే దానికి లింకులు వేసుకుని దాన్ని నిలబెట్టుకోవడానికి తిరిగి మళ్ళీ ఇంజనీరింగ్ పద్ధతిలో అంటే ప్రొసీజరల్ గా ఇది ఏదైతే లాక్లు వేసుకోవడానికి కానీ పుల్లీలు వేసుకోవడానికి కానీ దానికి సంబంధించి చుట్టూ వెల్డింగ్ చేసుకోవడానికి కానీ హోల్స్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా ఒక అవసరమైనటువంటి కుదిరేటటువంటి పరిస్థితుల్లో దాన్ని తెచ్చి పెట్టుకోవడం అలాగే కింద మట్టి లాంటివి ఇంతకు ముందు ఏవైతే అవరోధాలు వీళ్ళు చూశారో ఆ అవరోధాలు మళ్లీ రాకుండా ఉండేలాగా కూడా అండర్ వాటర్ డైవింగ్ సిస్టమ్ పూర్తిగా దానిలో పనిచేసి ఆ బ్లాక్లను కూడా సాధ్యమైనంత అడ్డంకి లేకుండా చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ప్లాన్ చేసుకుంటే గనక ఈ రేపు మధ్యాహ్నానికి ఇంకొక బోటు కూడా ఒడ్డుకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని సమాంతర పొజిషన్లో పెట్టుకోవడానికి దానికి హోల్స్ ఇవన్నీ మొత్తం ప్రొసీజర్ అంతా చేయడానికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉందని అయితే ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా తీసుకుని వెళ్లి ఈ బోటునైతే మాత్రం చేర్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటువంటి నేపథ్యంలో దీనిని చేరుస్తామని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనతో పాటు సీనియర్ ఇంజనీర్ కృష్ణారావు గారు ఉన్నారు. సార్, ఖచ్చితంగా ఈ బోటును బయటకు తీసుకురావడానికి ఉపయోగించినటువంటి విధానంలో ఇప్పుడు ఇంకొక బోటు కూడా రెడీ చేయబోతున్నారు. ఏ రకంగా చేయబోతున్నారు? ఇప్పుడు మేము గత 8 రోజుల నుంచి మేము చేసిన అనుభవంతో దీన్ని కూడా ఇట్లాగే ముందుకు లాగి ఆ 2 పడవలతో దీన్ని కూడా అట్లాగే టై చేసి పైకి లేపి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. సార్, అయితే ఇప్పుడు అది పూర్తిగా పైన చూస్తే మనం గనక బ్యారేజ్ కి తగులుకుని లిఫ్ట్ అయినట్టుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాని నుంచి నార్మల్ కి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది? మీరు మొన్న చూశారు. దీని మీద ఈ బోటు మీద ఆ బోటు మీద ఇంకోటి ఆల్రెడీ నిలబడి ఉన్నది. దాన్ని కూడా మనం బయటికి లాగి కిందకి తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కూడా దాన్ని కూడా ఈ రోపులతో బయటికి లాగి కిందకి నీళ్లలోకి తీసుకొచ్చి తర్వాత ఆ బోట్లతో నిన్న చేసినట్టు 3 రోజుల నుంచి చేసిన ప్రయత్నంతో తీసుకురావాలని మా ప్రయత్నం. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందనేది చూసిన తర్వాత ఇంకేమన్నా ఎంత ఈజీగా వచ్చే వీలు ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. అంటే అండర్ వాటర్ డైవింగ్ టీం కూడా ఉన్నారు కాబట్టి లోపల ఉన్నటువంటి అడ్డంకులకు సంబంధించి ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉందా? అండర్ వాటర్ డైవింగ్ టీం కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మళ్ళీ దీనికి టైఅప్ చేయాలన్నా చేయాలన్నా నీళ్లలో నుంచి కింద నుంచి చేయాల్సిందే. అందుకని వాళ్ళ అవసరం తప్పకుండా ఉంది. సో అది పరిస్థితి. మొత్తానికైతే మాత్రం ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ బోటును కూడా తొలగించేటందుకు పూర్తి స్థాయిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని దాదాపు 24 నుంచి 48 గంటల లోపల పూర్తి ఆపరేషన్ ని క్లోజ్ చేసి 2వ బోటును కూడా ఒడ్డుకు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఇంజనీర్లు చెప్తున్న దాన్ని బట్టి అయితే కనిపిస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్ రాము. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇటీవల కొట్టుకొచ్చిన